హెల్లో. మిమ్మల్నేనండి. ఒక ఉత్తరం వచ్చింది. దాని మీద ఊరు పేరు లేదు, పేరు లేదు. కానీ హృదయాన్ని తాకింది. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానినే అంటారు ఆకాశరామన్న ఉత్తరం. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఆకాశరామన్న అనే పదం సంస్కృతంలో ఆకాశనామ్న అనే పేరు నుంచి వచ్చిందంట. ఆకాశం అంటే శూన్యం. నామ్న అంటే అనే పేరు గల. అంటే శూన్యం నుంచి పేరు లేకుండా వచ్చిన ఉత్తరం కాబట్టి ఆకాశరామన్న ఉత్తరం అంటారంట. అప్పుడప్పుడు ఊరి రచ్చబండ దగ్గరున్న చెట్టుకి చాలా ఉత్తరాలు కట్టబడేవంట. దానిపై ఊరు పేరు ఉండేవి కాదంట. అయినా ఊరంతా చదివేవారంట. అందుకే దాన్ని ఆకాశరామన్న ఉత్తరం అనేవారంట. జానపద ప్రజల విశ్వాసం ఏంటంటే, కొంతమంది తమ పేరు చెప్పలేని వారు, చెప్పేందుకు భయపడే విషయాలు రాసిన వారు, ఊరిని రక్షించాలి అని మేలు చేయాలని ఆశపడేవాళ్ళు పేరు, ఊరు లేకుండా ఉత్తరాన్ని రాసి ఆ చెట్టుకి కట్టేవాళ్ళంట. రచ్చబండ దగ్గర అందరికీ కనిపించేటట్టు దాన్ని వేలాడేటట్టు కట్టేవాళ్ళంట. వాళ్ళు ఏమని నమ్మేవాళ్ళంటే, గొంతులేని ఉత్తరంలోని మాటలకు సాక్షాత్తు రాముడే రాశాడని. అందుకే ఆకాశరామన్న అనే పేరు వచ్చిందంట. చిరునామా లేదు, కానీ చెల్లని మాటలు కావు. ఇది రాత కాదు, ఒకరి బాధకు మార్పు కోరిన మౌన వినతి కాగితం. బాధ ఎవరిది అయినా కావచ్చు. వారి గురించి రాసింది సాక్షాత్తు రాముడే అన్న విశ్వాసం. అందుకే అది ఆకాశరామన్న ఉత్తరం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.